నమస్కారం మేడం. సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం రేపు జూన్ 12కి ఒక సంవత్సరం అవుతుంది. ఎలా అనిపిస్తుంది? ధరలు ఎలా ఉన్నాయి? ధరలు చాలా ఎక్కువ ఉన్నాయండి. మధ్యతరగతి వాళ్ళు బతకడం కష్టం. ఈ పథకాల బదులు నిత్యావసర వస్తువులు ఏమైనా చౌకగా పెడితే అందరం బతుకుతాం. ఈ పథకాలు పెడుతున్నారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు. కరెంటు బిల్లు ఉంటే రేషన్ కార్డు తీసేస్తారంట. ఏదైనా ఇంక దాని మీద పథకాలు ఎవరికి ఉపయోగం? 180 రేషన్ కార్డులు తీసేసి 20 మందికి ఇస్తుంటే ఆ పథకాలు ఎవరికి వస్తాయి? ఇంక మిగతా 80 మంది రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సిందే కదా. కరెంట్ ఛార్జీలు చూసినా అత్యంత భారంగా అనిపిస్తుంది. భారంగా ఉన్నాయి. కరెంటు ఏంటంటే మీరు ఛార్జీలు అంటున్నారు, వచ్చిన రీడింగ్ కంటే ఎక్కువ వస్తుంది నెల నెల. గత సంవత్సరాల్లో వేసినవి కూడా ఇప్పుడు వేస్తున్నారు. అన్ని కట్టుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారండి? మధ్యతరగతి వాళ్ళు బతకడం చాలా కష్టం. ఆ ప్రభుత్వం దొంగల దోపిడీ అయితే అంతకన్నా ఘోరంగా ఇలా ఉంది. అందరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వేశారు ఓట్లు. కానీ ఇప్పటికొచ్చి గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. గ్యాస్ బండ్లు తీసుకుంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉండాలంటే కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు. ఇప్పుడు ఈ ఎండలు ఎలా ఉన్నాయండి? కరెంట్ వేసుకోకుండా చచ్చిపోలేం కదా. ఇప్పుడు మనం అంటూ ఉంటేనే కదా ఏ కష్టపడినా బతుకుతాం. ఇప్పుడు మేము కష్టపడి బతుక్కున్న వాళ్ళం అండి. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని జగన్ తీసాడు రేషన్ కార్డు. 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికొచ్చి మాకు ఏ పథకం లేదు. మేము కష్టపడి బతికేవాళ్ళం. మా ఆయన కారు డ్రైవర్గా చేయలేక ఇప్పుడు మీ దగ్గర చేస్తున్నారు. మీరు కారు సెకండ్ హ్యాండ్లో ఇచ్చారనుకో, కారు ఉంటే రేషన్ కార్డు తీసేస్తారంట. వాళ్ళకి అప్పు ఎంత ఉందో తెలీదా? ఇప్పుడు కారు ఉన్నది అని తెలిసిన వాళ్ళకి దాని మీద అప్పు ఎంత ఉంది లేకుండా ఫైనల్స్ ఇవ్వరు కదండి. మరి ఆ ఆధార్ కార్డులు పెట్టుకుని వీళ్ళు ఎందుకని ఇన్ఫర్మేషన్ తీయాలి కదా. ఇప్పుడు ఇంట్లో వాడుకున్న వాళ్ళ తీరు వేరే ఉంటుంది, బతకడానికి కొనుక్కున్న వాళ్ళ తీరు వేరే ఉంటుంది. అవన్నీ చూసుకొని వీళ్ళు చర్య తీసుకుంటే బాగుంటుంది. జీవనం కోసం తీసుకున్న వెహికల్స్ పైన కూడా వీళ్ళు ఇప్పుడు లోన్ లేకుండా లోన్ ఉండాలి. ఆధార్ కార్డు చూస్తే అన్ని తెలుస్తున్నాయి వాళ్ళకి. ఆధార్ కార్డు కొడితే అన్ని వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆధార్ కార్డు కొట్టి దాని ప్రకారంగా మీరు తీయండి, న్యాయంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు చేసింది మీరు చేసింది ఏముంది? బాండవమ్మ గారు ఎల్లమ్మలు వచ్చారు, మా రేషన్ కార్డు తీసారంటే అన్ని వచ్చేస్తాయమ్మ అన్నారు. ఏమొచ్చినాయండి? నేను 2 ఆడపిల్లలు, మాకు కష్టపడి 2 ఆడపిల్లలకు పెళ్లి చేసుకున్నా, నా కష్టాలు పడుతున్నా. మరి ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేదు, ఏ పథకం మాకు రాలేదు. మా పిల్లలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అది నిజంగా వర్త్ఫుల్ లేనా? ఎందుకు అనవసరంగా ఇబ్బంది అంటే అసలు ఆ పనులు ఎందుకండి? ఒక బస్కి 100 మంది తన్నుకుంటారు. అవసరమా? 20 రూపాయలు పెట్టుకొని వెళ్ళేదా? అలాంటి అక్కర్లేదు. కానీ ముందు ఫుడ్కి వాటికి కొంచెం రేటు తగ్గిస్తే బతుకుతారు. అమరావతి గురించి ఏమంటారు మేడం? చాలా ఏమనండి అవన్నీ మాకు తెలియదండి. ఇంకా వాటికి తెలియని కోసం ఎందుకు? ఇప్పుడు మనకి నిత్యం మనం ఏట్లకైతే ఇబ్బంది పడుతున్నామో వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇంకా అమరావతిలో అవన్నీ మాకేం తెలుస్తాయి. కానీ అది సరే సార్. ఎలా ఉంది సార్ సంవత్సర పరిపాలన? ఎలా ఉంది ఈ సంవత్సరం? ఏం గమనించారు? రేపు జూన్ 12కి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అట్టహాసంగా సభలతో పాటు మహానాడు సభలు కూడా చేస్తున్నారు. పరిపాలన చూస్తే ఇప్పుడు ఎంతవరకు ప్రతిరోజు కూడా నాయుడు గారు పెద్ద టేబుల్ వేసుకొని 10 ఇటుపక్క మనుషులు పెట్టుకొని అది చేయండి ఇది చేయండి నాకు చెప్తున్నారు. కానీ ఆచరణ ఎంతవరకు వచ్చిందో మాకు ఇంతవరకు తెలియలేదు. బహుశా ఆచరణ అంటే ఖజానాలో ఉందో తెలియలేదు. కాబట్టి పరిపాలన చూస్తే బాగానే ఉంది. కానీ ఆర్థిక విధానంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నట్టు మాకు తెలుస్తుంది. అది చూసుకున్నట్లయితే మాజీ ప్రభుత్వంలో కొడాల నాని గారికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయనకి ఏదో ఆపరేషన్ జరిగింది, అమెరికా వెళ్ళే సూచనలు ఉన్నాయి అని చెప్పి వాడరేవుల్లోనూ, ఎయిర్పోర్ట్లోనూ, రైల్వే స్టేషన్లో అన్ని రోజుల్లో లుకౌట్ నోటీస్ ఉంది సార్. ఎలా చూడాలి? ఎందుకంటారు? అసలు దాని నుంచి అతను అమెరికా పారిపోతున్నాడా వెళ్తున్నాడా తెలియదు. కానీ అది వితౌట్ పాస్పోర్ట్ లేకుండా వెళ్ళడానికి అవ్వదు. సో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి అవ్వదు. కాబట్టి అతను వెళ్ళలేడు. కాబట్టి వెళ్తాడన్నది సరికాదు. పక్క చూసుకుంటే సార్, ఈ యొక్క తాత్కాలిక భవనాలు సెక్రటేరియట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, అప్పటికే కొన్ని లక్షల కోట్లు పెట్టి చేపించారు కదా. మళ్ళీ ఇప్పుడు శాశ్వత భవనాలకేమో మళ్ళీ కడతామంటున్నారు. ఎందుకు సార్? రియల్ ఎస్టేట్ అనేది బాగా డౌన్ అయిపోయింది ఇక్కడ. జగన్ గారి వ్యాఖ్యలు నేను చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నారంటే, గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఒక నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో ఒక 500 ఎకరాల్లో భవనాలు కడితే బాగుండేది. ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చున్నారు అంటున్నారు. ఏం చూడాలి? ఇది మన గవర్నమెంట్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగానే ఉంది. ఇది విధానం సరికాదు. అది ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుంటానంటున్నారు. ఇది వ్యాపారస్తులకు వచ్చి వాళ్ళకి ముందుగా మీకు ఒక 20 ఎకరాలు ఇస్తాం, 50 ఎకరాలు ఇస్తాం అని చెప్పేసి వ్యాపారానికి వదులుతారు. బట్ వాళ్ళు చిన్నది ఒకటి పెట్టేసి బాకీ వాళ్ళు ఏమో పెట్టేసుకుంటున్నారు. కాబట్టి ఈ విధానం వచ్చి హర్షించదగ్గది కాదు. ఈయన అన్నట్టుగా ఈ 500 ఎకరాల్లో ఏదైతే ఉందో ఈ భవనాలు గవర్నమెంట్ భవనాలు కట్టేసేస్తే సరిపోయేదా? ఎందుకంటే అటు గుంటూరుకి ఇటు విజయవాడకి సరిపోయేది అంటున్నారు. ఇప్పుడు ఏమో రియల్ ఎస్టేట్ చూసుకుంటే అటు ఇటు లేదంట.
అది నా ఉద్దేశం ప్రకారం పెద్ద ఒక అమరావతి కట్టాలంటే 5,000 ఎకరాలు చాలు, ఇన్ని వేల ఎకరాలు అక్కర్లేదు. అంటే ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ అది అమ్మేసి ఈ కట్టుకోవడానికే కానీ మా గవర్నమెంట్లో డబ్బు ఉన్నట్టుగా మాకు అనిపించడం లేదు. ఒక పక్క ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉన్న మైన్స్ కూడా ప్రైవేట్ రంగం చేస్తున్నారు, మరి ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఇప్పుడు ఏవైతే ఉన్నాయో నేను అప్పట్లో లంచాలు తీసుకున్నామంటున్నారు, మరి ఇప్పుడు వచ్చినవన్నీ కూడా లెక్కల్లో చూపించట్లేదు, మరి అభివృద్ధి చేయట్లేదు కదా, ఏమవుతుంది ఈ డబ్బులన్నీ అడుగుతున్నారు? అభివృద్ధి మాటలోనే ఉంది కానీ చేతల్లో లేదు దాంట్లోనూ. కాబట్టి ఈ వాళ్ళు మైన్స్ మిగతా అన్ని ప్రైవేటీకరణ చేయడంలో అర్థం ఏంటంటే ప్రైవేటీకరణ విధానమే భారతదేశానికి సూటబుల్ కాదు. అది ఇది వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది వ్యక్తుల ఆదాయానికే తవిర ప్రజా ఆదాయానికి కాదు అది. అందువల్ల ఏ ప్రైవేటీకరణ చేస్తే అలాగే ఉంది. అది ఆ సెంట్రల్లే ఆ విధానం. రైల్వేకి ఇస్తారంట, అది విశాఖ స్టీలు 4 సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతున్నారు, కానీ ఇంతవరకు దాన్ని ప్రైవేటీకరణ చేస్తా కానీ మీరు చేసుకుంటారు అనేసి అలా కూర్చోబెడుతున్నారు. కానీ ఆ ప్రజలు ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి, వాళ్ళ చదువు 4 సంవత్సరాలు ఏమైపోయింది. కాబట్టి ప్రైవేటీకరణ అనేది భారతదేశానికి సూటబుల్ కాదు. తదుపరి ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది, దాంతోపాటు రేపు 12వ తారీఖు ఒకేసారి 4 పథకాలు ఇస్తానంటుంది ప్రభుత్వం. తల్లికి వందనం ఒకటి చెప్పారు, మహిళలకి ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కూడా ఉన్నాయి. ఇదే భాగంగా చూసుకుంటే అక్కడి నుంచి 2 నెలలు చూసుకుంటే మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటున్నారు. దీంతోపాటు ఏంటంటే మరి నిరుద్యోగ వృత్తిపైన ఏమైనా ఉండవచ్చా, రేపు చెప్తారా అనేది? నిరుద్యోగం అసలు వీళ్ళకి లెక్కలే లేదు. కాబట్టి కోట్ల కొద్ది నిరుద్యోగం పెరిగినందువల్లనే ఇక్కడ ప్రజల దగ్గర రొటేషన్ లేకుండా పోయింది. కాబట్టి ధరలు కొనుక్కోలేక తెలియకుండా ఉంటున్నారు. పోషకాహారంలో భారతదేశం వచ్చి 121 దేశాల్లోనూ 107 మందే వెనకబడి ఉంది. కాబట్టి పోషకాహారం పోవడానికి కారణం ఈ డబ్బులు వచ్చి సరిగ్గా జీతాలు లేని నిరుద్యోగం పెరిగినందువల్ల ఇది మనీ రొటేషన్ లేదు. ఏమైందో బియ్యం కొట్టోళ్ళు అడిగినా కూడా బియ్యం సేల్స్ వ్యాపారం తక్కువగా ఉంది సార్ అంటే తినడం మానేశారు. జనం తింటున్నారు అంటే 10 కొన్న దగ్గర 2 తగ్గించుకొని ఎందుకు ఉండము, 4 కొనుక్కోవడం, సర్దుబాటు చేసుకుని జనం బతుకుతున్నారు. కానీ ఆహారం తీసుకోవడంలో కానీ ఏం లేదు. పిల్లలు వచ్చి ఇంజనీర్లు ఎక్కువ చదివిస్తున్నారు. అందులో కాంపస్ సెలక్షన్లు వచ్చి 2,000 మంది బయటకు వస్తే వాళ్ళు తీసుకొని 200 మంది తీసుకుంటారు కాంపస్ సెలక్షన్లో. బాధ్యత అంతా వచ్చి జొమాటోలో అట్లు ధనవంతులకు వచ్చి ఈ సర్వీస్ చేయడానికి జొమాటో, స్విగ్గీ వాటిలో చేరుతున్నారు వీళ్ళు వాళ్ళు. కాబట్టి ఇది ధనవంతులకు ఉపయోగపడేటే ఇంజనీర్లు తయారు చేస్తున్నారే కానీ గవర్నమెంట్ జాబులు ఇవ్వడానికి కాదు. నమస్కారం అండి, జనరల్గా ఏం చేస్తుంటారు? అది పురోహితం చేస్తుంటాను. ఎలా ఉంది సార్ ఒక సంవత్సర పరిపాలనకు? రేపు జూన్ 12కి దగ్గరగా ఉంది ప్రభుత్వాలు వచ్చి. ఏ అంశాలు బాగున్నాయి, మీరు గమనించిన అంశాలు ఏమున్నాయి, త్వరగా ఏమున్నాయి, స్లోగా అవుతున్నాయి ఏమున్నాయి? ఓ పక్క అభివృద్ధి సంక్షేమం ఉంటుంది ప్రభుత్వం, జూన్ 12కు ఒకేసారి 4 పథకాలు అంటుంది. ఇటు పక్క చూసుకుంటే మహానాడు సభలో జరగబోతున్నాయి. ఏముంది, ఏ గ్రోత్ రేట్ చూసారు? గ్రోత్ రేట్ అయితే పర్వాలేదు అనిపించింది కిందటి ప్రభుత్వం మీద. అంటే వ్యాపారం పరంగా కానీ మామూలుగా స్టేట్ వైడ్గా చూస్తే మరి నేనంతా గమనించింది ఏం లేదు. పనులు అయితే బాగానే జరుగుతున్నాయి అంటున్నారు, ఇంకా ఎంతవరకు ఏంటి అనేది చూడాలి అంతే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన పనితీరులు ఎలా అనిపించాయి? సంవత్సర పాలన దగ్గరలో ఉన్నాం కదా. బాగున్నాయి, మంచి స్టెప్సే తీసుకున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళకి అంటే గిరిజనులకి వాళ్ళకి హెల్ప్ చేయడంలో అది మంచి ఐడియా అనిపించింది, బాగుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఒకవేళ అమరావతి కనుక అక్కడ కట్టుకోకుండా ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో కనుక కట్టుంటే ఇటు గుంటూరుకి ఇటు పక్క చూసుకుంటే విజయవాడకి రియల్ ఎస్టేట్ బాగుండేది, ఒక 500 ఎకరాల్లో కట్టేస్తే బాగుండేది అనేది ఆయన ఉద్దేశం. ప్రభుత్వ భవనాలు నిజంగా రియల్ ఎస్టేట్ అప్పుడు బాగుండేది. అది వీలైతే మరి కట్టుండాల్సిందే అని ఆయనే అంటున్నారు కదా, కట్టుండాల్సిందిగా. మరి మనకి అంత ఐడియా లేదు బ్రో. కట్టుండాల్సిందే అని ఆయనకు ఆలోచన వచ్చిందంటే ఆయనకు ఆలోచన ఉన్నట్టే కదా. మరి ఆయన ఏం చేస్తున్నట్టు మరి కట్టకుండా? సంక్షేమ పథకాలు ఎన్ని పెట్టినా అది మరి సంక్షేమ పథకాలు అలాగే వెళ్ళిపోతుంది, అలా అని కాదు కదా. డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఇలా కట్టకపోవడం వల్ల లేదు ఆ టైంలో మరి ఆయన కూడా తీసుకెళ్లారు కదా, చూద్దాం మరి ఏం జరిగిద్దో. కొడాలి నాని గారు ఐడియా ఉన్నారా? జనరల్గా చూసుంటారు కదా, ఆయనకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన హెల్త్ ఇష్యూ నిమిత్తం ఆపరేషన్ చేయించుకున్నారు. దేశం వదిలి వెళ్ళిపోతారేమో అని చెప్పి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఏమంటారు ఆయన బిహేవియర్? ఏమో అండి, ఆయన అయితే నేను చూశాను, ముఖం చాలా పీక్కుపోయింది. మొన్నే చూశాను నేను కూడా. మరి నేను చూసింది టీవీలోనే చూసేలేదు, ఇక్కడ చూడటం మనకు అంత పరిచయాలు ఏం లేవు. కానీ మనిషి బాగానే పాడైపోయారు. మరి ఏమవుతుంది అనేది చూడాలి. అరెస్ట్ చేస్తారంటారా ఒకవేళ ఏమన్నా? అది నాకు తెలియదు బ్రో. మిగతా అంశాల్లోకి వెళ్తే డెవలప్మెంట్ వైపుగా ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీలకు భూములు అంటున్నారు.
ఎలా అనిపిస్తుంది? ఒక విశాఖపట్నం ముందు అవుతుందా లేకపోతే అమరావతి డెవలప్ అయితే ఇదే ముందు అవుతుందా? అది రెండు అంటే బడ్జెట్ని బట్టి చూసుకొని వెళ్ళటమే బ్రో, అది అంతే. అది మన అభిప్రాయం చెప్పుకున్నా అది మన చేతుల్లో ఉండదు కదా, అవ్వాల్సిన టైంకే అవుతాయి ఏవైనా, అంతే. ఎంతమంది మారినా ఏవైనా అవ్వాల్సిన టైంకే అవుతాయి, మనం ఏం చెప్పలేము. టీడీపీ ప్రభుత్వం 1 year అవుతుంది కాబట్టి రేపు 27, 28, 29 ఈ నెల ఏదైతే ఉందో మహానాడు సభలు కడపలో జరగబోతున్నాయి. దేనికంటారు? ఇదేమన్నా మంచిగా పార్టీ ఈ సంవత్సర కాలంలో సాధించిన ఘనత గురించి ఏమైనా ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనైతే న్యూట్రల్గానే ఉంటాను. నిరుద్యోగ వృత్తి గురించి ఏమంటారు? నిరుద్యోగులు ఉన్నారు కదా, ఇంకా ఇవ్వలేదు, దాని గురించి ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. మహిళలకు అయితే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టులో అంటున్నారు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువ సంక్షేమానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఏమంటారు? నిజమైన అర్హులకి ఇచ్చి జనరల్గా మిగతా అన్నీ కూడా ప్రాపర్గా చేస్తే బాగుంటుంది. బ్రో నా అభిప్రాయం చెప్పాలంటే సంక్షేమ పథకాలు కొన్నే ఉండాలి, అన్నీ ఉండకూడదు. డెవలప్మెంట్ మీద కూడా చూపించాలి. అందుకే కదా మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అందుకనే స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దాని గురించి చూసుకొని అన్నీ అంటే అందరి అభిప్రాయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే అన్నీ కాకుండా కొన్ని పెట్టి డెవలప్మెంట్ మీద కూడా ఇంకా పెట్టాలనేది నా అభిప్రాయం. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా అనిపించింది? గతంతో పోల్చుకుంటే 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. ఫస్ట్ గ్యాస్ సిలిండర్లతో పాటు పెరిగిన పెన్షన్, ఇప్పుడు మిగతాయి కూడా 12వ తారీఖు అవ్వగానే ఇస్తామంటున్నారు ఒకే రోజు. ఎలా అనిపిస్తుంది? అదే ఇంకా ఇవ్వలేదండి, కొంతమందికి గ్యాస్ డబ్బులు పడలేదు. తర్వాత నిదానంగా జరుగుతున్నాయండి. పిల్లల ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంది. డెవలప్మెంట్ వైపుగా వెళ్తుందంటారా వచ్చే 4 ఏళ్ళు? నిదానంగా వెళ్తుంది. ఏమేం గమనించారు? ఈ ప్రభుత్వం వచ్చాక ఏదన్నా అమానుషంగా మాట్లాడేవాళ్ళు, ఈ రౌడీ మొక్కలు తగ్గినట్టేనా? తగ్గినట్టే అండి. మహిళలకు ఎలా ఉంది ప్రస్తుతం పర్టికులర్గా చూసి? బాగానే ఉంది. ఎలా ఉంది నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు? కరెంట్ ఛార్జీలు పెంచారు కదండి, కొద్దిగా లేని వాళ్ళని చూసి తీసుకుంటే బాగుంటుంది ఛార్జీలు అవి. అయితే మేడం మనకి ఎప్పుడు అమరావతి పక్కనే, సో చూసుకున్నట్లయితే అమరావతి కనుక ఒకవేళ ఇక్కడ కట్టుకోకుండా నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాల్లో కడితే బాగుండేది, ఇటు గుంటూరుకి ఇటు పక్క విజయవాడకి కూడా రియల్ ఎస్టేట్ బాగుండేది అనేవాడు అంటున్నారు. ఎలా ఉంటుంది అంటే? అవన్నీ మాకు తెలియదండి. ఇటైతే మొన్న వరదలు వచ్చేసినాయి కదండి, అప్పటి నుంచి చాలా ప్రాబ్లంగా ఉంది ఇళ్లలో. అదే దిగువన ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళు వచ్చేస్తున్నాయి వర్షం వస్తే చాలు. కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ అది బాగుంటే బాగుంటుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థతో పాటు ఎలా అనిపించింది ధరలు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు ఎలా? ఛార్జీలు అవి బాగానే ఉన్నాయండి, ఎక్కువ పెరిగినాయి. అదే ఎలా ఉంటుంది మేడం? మహిళలకి, ఒంటరి మహిళలకి పింఛన్లు అంటున్నారు కదా, వితంతులకు కూడా ఈసారి ఇస్తే బాగుంటుందా? ఇస్తే బాగుంటుందండి. ఈ 6 పథకాలు ఖచ్చితంగా అవుతాయి అంటారు. అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది ఇందులో. అదే చదువుకునే పిల్లలకైతే బాగుందండి ఇప్పుడు పరిస్థితి. అంతే, ముందుకు వెళ్తే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మేడం మరి ఒక పక్క చూసుకుంటే కొడాల నాని గారు చూసే ఉంటారు, గుడివాడ అయినా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. పాత వైసీపీ ప్రభుత్వం ఆయన కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారు, నోరు అదుపులో పెట్టుకోవాలందరినీ కూడా కొంచెం అరెస్టులు చేస్తున్నారు. అదుపులో ఉంటే బాగుంటుంది అంటారు. అదుపు అంటే వాళ్ళు తీసుకుంటారు కదండి నిర్ణయం, వాళ్ళకి తెలుసు కదా పెద్దోళ్ళకి ఎలా చేయాలో ఏంటంటే. ఎలా ఉంది మేడం? ఇప్పుడు పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు పనితీరులు ఎలా? బాగానే ఉన్నాయండి. ఎలా ఉంది? టోటల్గా పర్లేదు అంటారు. అయితే రైట్ మేడం, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది సంవత్సర పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఈ సంవత్సర పరిపాలన రేపు జూన్ 12కి అవుతుంది. మీరు ఏమేమి గమనించారు? ధరలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయండి, ఇబ్బందులు ఏం లేవు. ఏదైనా స్పందిస్తున్నారు, అన్నీ పట్టించుకుంటున్నారు, చేస్తున్నారు. ఇంకా బాగా పట్టించుకొని ఇంకా చేశారనుకోండి, నెక్స్ట్ కూడా మనమే కావాలనుకునే రేంజ్లో ఉంటుంది. గతంలో 9 పథకాలు ఆయన హయాంలో, ఈయన హయాంలో 6 పథకాలు. ఈ 6 కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం, కొంచెం సమయం అవ్వమని ప్రభుత్వం అంటే ఎవరైనా కానీ కూర్చోగానే పనులు అవ్వు. ఫస్ట్ గమనించాల్సింది అది. ఎక్కినాక లోటుపాట్లన్నీ చూసుకోవాలి, చూసుకొని మెల్లగా అమలు చేశారనుకోండి అందరు గుడ్ అనుకుంటారు. రెండోది ఏంటంటే 12, 11 అన్నది పక్కన పెడితే మనకి ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నారా లేదా, లోటుపాట్లు లేకుండా చూస్తున్నారా లేదా, ఇస్తున్నారా లేదా అన్నది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అవి మాత్రం కొంచెం డ్రైనేజీ ప్రాబ్లంగా ఉంది విజయవాడలో. కరెంటు తగ్గిస్తామని చెప్పి నిన్నే చెప్పారు, తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే అదనపు ఛార్జీలని వేస్తున్నారు కాల్చుకున్న దానికన్నా. వాటి గురించి ఒక్కసారి ఆలోచించాలని మా విజ్ఞప్తి. గారు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా ముఖంగా మాట్లాడారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఒకవేళ రాజధాని అమరావతిలో కాకోకుండా నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ కడితే బాగుండేదేమో. ఒక 500 ఎకరాల్లో శాశ్వత భవనాలు, మళ్ళీ ఇప్పుడు తాత్కాలిక భవనాలని అప్పుడు 1,00,000 కోట్లు ఎన్నో వేస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా. ఇటు గుంటూరుకి రియల్ ఎస్టేట్ ఉండేది, ఇటు విజయవాడకి రియల్ ఎస్టేట్ ఉండేది అనేది ఆయన అభిప్రాయం. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మార్చి చేయాలంటే ఇబ్బంది. ఇచ్చారు కాబట్టి రైతులు వాళ్ళని
అవమానపరచకూడదు. తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కడైనా సరే బాగుంటే పరిపాలన బాగుండు అన్నదే మనకు కావాలి, ఎక్కడున్నది కాదు. డెవలప్మెంట్ ఉంటే చాలనేది అందరూ ఈ కోరుకోవాలి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గతంలో సరిగ్గా మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్టులు చేశారు. జనరల్గా చూసాం టీవీలు వార్తల్లో. అయితే కొడాల నాని గారు ఏమైనా దేశం దాటి వెళ్ళిపోయారేమో అని లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయనకేమో ఒంట్లో బాగోట్లేదు అనేది అసలు విషయం. మరి ఎలా అనిపిస్తుంది? కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలంటారా నాయకులు? నాయకులు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడితే చాలు. ఎవరైనా సరే బాగానే ఉంటుంది. మనమైనా సరే మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. ఎలా ఉంది మేడం? టోటల్గా చూసుకుంటే 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది, కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది, పోలవరం అమరావతి కూడా అవుతాయి అంటారు. అవుతాయనే అంటున్నారు. అయిపోయేలోపు చేసేస్తాము అంటున్నారు. అడగటానికి వచ్చేలోపు చేస్తామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అవుతాయని నమ్ముతున్నాం. ఫైనల్ క్వశ్చన్ మేడం, చూసుకుంటే మహానాడు సభలు గత ఎన్టీఆర్ కాడి నుంచి జరుగుతున్నాయి టీడీపీలో. ఇప్పుడు కడపలో పెట్టబోతున్నారు అట్టహాసంగా ఈ 27, 28, 29 ఈ నెలలో. రేపు వచ్చే సంవత్సరానికి 12 అవుతుంది కాబట్టి 12వ తారీఖుకి. సో ఇప్పుడే పెట్టేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే చేస్తే 10 మందికి ఉపయోగపడిద్ది. డెవలప్మెంట్ గురించి ఎవరేం మాట్లాడుతున్నారు అన్నది తెలిసింది, లోటుపాట్లు ఏంటియో తెలుసుకోవచ్చు. రెండోది మనం ఏం చేయాలన్నది ఒక అవగాహన వచ్చింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.